హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు నీతమ్మ వంట ఇల్లు. నేను ఈరోజు మీకు వంకాయ గుజ్జు పచ్చడి ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. నేను ఒక 100 గ్రాముల వంకాయని తీసుకున్నాను. దానికి 25 గ్రామ్స్ చింతపండు తీసుకున్నా. దానితోటి గుజ్జు పచ్చడి ఎలా చేయాలో మనము ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. చాలా రుచికరమైనటువంటి గుజ్జు పచ్చడి మనకి ఎంతో బాగుంటుంది. పూర్వకాలంలో కుంపట్లలో బొగ్గుల మీద కాల్చేవాళ్ళు. ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి స్టవ్ మీదే ఈ రొట్టెలది ఉంటుంది కదా, పుల్కాలది, ఆ స్టాండ్ పెట్టి నేను కాల్చాను. దాన్ని మనం ఎలా చేయాలి? ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఎండుమిరపకాయలు కాస్త వేయించి, పచ్చివి అయితే కొంచెం మెత్తగా మెదగవు కదా, అందుకని వేయించి చక్కగా వాటిని పక్కకు పెట్టుకున్నాను మాడకుండా తీసుకొని. తర్వాత ఈ వంకాయని మంచిగా కాల్చి దాని మీద దాన్నంతా చింతపండు నానబెట్టుకున్నాం కదా, నానబెట్టినటువంటి చింతపండుని గుజ్జు తీసుకొని చిక్కగా దాంట్లో ఇవి మొత్తం చూడండి ఎలా చిక్కగా మన పులిహోర పులుసుకి లాగా పిండేసి దానికి కొంచెం వాటర్ యాడ్ చేసినట్లయితే మనకు పులుసు ఉంటుంది కదా, అలా చేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కలిపి దాంట్లో ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, మనం కారం తినేదాన్ని బట్టి వాటిని అందులో వేసి బాగా చిదిపేసేయాలి. చిదిపేసినట్లయితే వాటిల్లో కలిసిపోతుంది. అట్లా బాగా ముక్కలు ముక్కలు లేకుండా చిదిపేయాలి. చిన్నపిల్లలు తినరు అనుకుంటే వాళ్ళకు వేరే విధంగా చేసుకోవచ్చు. తీసేసి ఇట్లా చేసి దానికి బెల్లం కూడా వేయాలి. ఎందుకంటే పుల్లగా కారం కారంగా తీయగా ఉంటుంది ఈ గుజ్జు పచ్చడి. నోరు రుచిగా లేనప్పుడు చేసుకొని తిన్నట్లయితే ఎంతో రుచిగా ఉంటుంది. 2-3 రోజులు కూడా పాడు కాదు. ఎంతో రుచికరమైనటువంటి గుజ్జు పచ్చడి. వంకాయని కాల్చి పెట్టుకున్నాం కదా, ఫస్ట్ దాన్ని మొత్తం పొట్టు తీసేసి చల్లారాక ఆ గుజ్జు మొత్తం ఇందులో వేసి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి గుజ్జు పచ్చడి మన కోసం రెడీగా అయిపోతుంది. దీన్ని చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ వేసుకుంటే, కొంతమంది పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయలు వేస్తారు, నేను వేయలేదు. ఎంతో రుచికరమైనటువంటి గుజ్జు పచ్చడి రెడీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.